జై శ్రీమన్నారాయణ. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం గంగాస్నాన విశేష పుణ్య పరదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధితనుత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకరణ్యతాం. ప్రేక్షకులకి వీక్షకులకి నూతన సంవత్సరాది శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు శుభాభివందనం తెలుపుతూ తెలుగు నూతన సంవత్సరాది సందర్భంగా పంచాంగ శ్రవణ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మనకి కొత్త సంవత్సరం ప్రేక్షకుల్లో చాలామంది 1 జనవరి వచ్చిందంటే చాలు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ భారతీయ సంస్కృతి భారతీయ సంప్రదాయ ప్రకారంగా 1 జనవరికి ఎలాంటి ప్రాధాన్యత ఉండదు లేదు. మనకి సంవత్సర ఆరంభము ఉగాది నుంచి సంవత్సరాది పండుగ నుంచి ఆరంభమవుతుంది. కాబట్టి మీరందరూ కూడాను సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు తెలుపుకోవాలన్నా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవాలన్నా ఉగాది పండుగ నాడు చెప్పుకోవడం మనమందరం అలవాటు చేసుకుందాం. మన తర్వాతి వచ్చేటువంటి జనరేషన్కి మంచి సంప్రదాయాన్ని అందిద్దాం. ఇది ప్రత్యేకంగా మీ అందరికీ మా విజ్ఞాపన. మనకి కాలమున గురించి చెప్పినటువంటిది పంచాంగం. భగవంతుడు కాలస్వరూపుడు. కాల కలయతాం అహం అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా ఉచ్చరించినారు. కాలం గురించనే కాలస్వరూపం గురించనే పరమాత్మ చెప్పున్నది. పరమాత్మనే కాలస్వరూపం. కాలాన్ని మనవారు 5 భాగములుగా విభజించినారు. ప్రత్యేకంగా పంచాంగం అనగానే 5 భాగములు వస్తాయి. పంచ అంగములు, 5 అంగములు. అసలు పంచాంగం అనగానేమి? తిథి వారంచ నక్షత్రం యోగం కరణమేవచ ఏతే పంచాంగ నామాని కథ్యతే ముని పుంగవై అని పెద్దలు మనకు అందించినటువంటి విషయం. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము ఈ 5 భాగములు కలిపితే పంచ అంగములైనవి. దీన్నే పంచాంగము అని అంటారు. మనకి ఇంగ్లీష్ సంవత్సరాల్లో ఏదో సంఖ్య ఉంటుంది. 2024, 2025, 2026, 27 అని వస్తూ ఉంటుంది. ఆ సంఖ్యలకు ఎంత ప్రాధాన్యం ఉందో అన్నటువంటి విషయం మనకు తెలియదు. తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు, అంత ప్రాధాన్యత కూడా లేదు. కానీ మన భారతీయ సంస్కృతిలో సౌరమానం తీసుకున్న చాంద్రమానం ప్రకారంగా చూసినా లేదా బాహ్యపత్యమానం ప్రకారంగా చూసినా ప్రతి సంవత్సరానికి ప్రత్యేకంగా నిర్దిష్టమైనటువంటి ఒక పేరు ఉంటుంది. 60 సంవత్సరాలకి ఒకసారి ఆ పేర్లు చక్రం వస్తూ ఉంటుంది. ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి, ఆంగీరస, శ్రీముఖ, భవ, యువ, ధాత, ఈశ్వర అని ఈ ప్రకారంగా ప్రభవాది అక్షయనామ సంవత్సరం వరకు 60 సంవత్సరములు. ఈ 60 సంవత్సరాల తర్వాత అక్షయనామ సంవత్సరం తర్వాత మళ్ళా ప్రభవనామ సంవత్సరం ఆరంభమవుతుంది. సంవత్సరానికి మన పూర్వీకులు చాలా చక్కని పేర్లు సూచన చేసినారు. ఆ సంవత్సరం పేరులోనే సంవత్సర మహత్యాన్ని, సంవత్సరంలో ఉన్నటువంటి ఫలితాన్ని మనం గమనించవచ్చు. ఉదాహరణకి ఒక సంవత్సరం పేరు బహుధాన్య నామ సంవత్సరం వచ్చింది. ఆ సంవత్సరంలో బ్రహ్మాండంగా పంటలు పండి
పంటలను కొనేవారు లేక పంటలు గిడ్డంగుల దగ్గరనే ఉండిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక సంవత్సరం పేరు రక్తాక్షి నామ సంవత్సరం వచ్చింది. ఆ సంవత్సరము రక్త అక్షి. ప్రకృతి వైపరీత్యాలు బ్రహ్మాండంగా జరిగినాయి. తుఫాన్ రావడము, జన నష్టము, ఆస్తి నష్టము, ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఎన్నో జరిగినాయి. ఒక సంవత్సరము ప్రజోత్పత్తి నామ సంవత్సరం అని వచ్చింది. ఆ సంవత్సరంలో జనాభా సంఖ్య చాలా చక్కగా పెరగడం జరిగింది. ఈ ప్రకారంగా ప్రతి సంవత్సరాన్ని కూడాను ఒక పేరు ద్వారా మన పూర్వీకులు సూచన చేయడం జరిగింది. ప్రస్తుతము ఈరోజు ఉదయం వరకు విశ్వావసు నామ సంవత్సరం ముగిసింది. ఈరోజు ఉదయము సుమారు 7 గంటల నుంచి పరాభవ నామ సంవత్సరం ఆరంభమవుతున్నది. నేటి నుంచి ఆరంభమయ్యేటువంటి సంవత్సరం పేరు పరాభవ నామ సంవత్సరం. పరాభవ నామ సంవత్సరము ఈరోజు ఉదయం సుమారు 7 గంటల వరకు అమావాస్య ఘడియలే ఉన్నాయి. అమావాస్య నాడే, అమావాస్య తదుపరి చైత్ర శుద్ధ పాడ్యం ఆరంభమవుతున్నది. అమావాస్యతో కూడుకున్నటువంటి చైత్ర శుద్ధ పాడ్యం. పైగా సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరం. ఒకవేళ ఈరోజు మనం ఉగాది పండుగ కాక అమావాస్యను వదిలిపెట్టి తెల్లవారి మనం సంవత్సరాది పండుగ ఆచరించాలంటే తెల్లవారి సూర్యోదయానికి చైత్రశుద్ధ పాడ్యం లేదు. కావున అమావాస్య అయిపోయిన తర్వాత చైత్రశుద్ధ పాడ్యం వచ్చింది కాబట్టి, సాయంత్రపు వేళల్లో చైత్రశుద్ధ పాడ్యం ఉన్నది కాబట్టి, తెల్లవారి చైత్రశుద్ధ పాడ్యం మనకు ఏమాత్రం లేదు కాబట్టి, అమావాస్యతో కూడుకున్నటువంటి చైత్రశుద్ధ పాడ్యం నాడే 19 మార్చి 2026 రోజున మనము తెలుగు వారందరము సంవత్సరాది పండుగ ఆచరించుకుంటున్నాం. ఇది శాస్త్రీయమైనటువంటిది. ఈ సంవత్సరం మనకి సంవత్సరాల గురించి తెలుసుకున్నాం. ప్రభవాది అక్షయనామ సంవత్సరం మనకి సంవత్సర కాలంలో 2 అయనములు ఉంటాయి. ఒకటి ఉత్తరాయణం అని, రెండవది దక్షిణాయనం అనే 2 అయనములు. సూర్యుడు ఉత్తరం దిక్కు ప్రయాణం చేసినట్లయితే ఉత్తరాయణం 6 మాసములని, సూర్యుడు దక్షిణ దిశలో ప్రయాణం చేసినట్లయితే దక్షిణ అయనం అనే 2 అయనములు. మనకందరికీ బాగా తెలుసును, మకర సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినటువంటి రోజు మొదలుకొని మిథున మాసం పరిపూర్ణమయ్యేంత వరకు సూర్యుడు మిథున రాశిలో సంపూర్ణమైనటువంటి రోజుల ఈ 6 మాసముల కాలాన్ని ఉత్తరాయణము అని వ్యవహరిస్తాం. సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించినటువంటి రోజు నుండి ధనుస్సు రాశిలో సంపూర్ణంగా ఉన్నటువంటి కాలాన్ని కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనస్సు ఈ 6 రాశుల్లో సూర్యుడు సంచరించు కాలాన్ని దక్షిణాయనము అని మనవారు వ్యవహరించినారు, సూచన చేసినారు. ఈ ప్రకారంగా సంవత్సరముల పేరు ఏర్పడ్డాయి. ఉత్తరాయణము, దక్షిణాయనమని 2 అయనములు ఏర్పడ్డాయి. అయనముల తర్వాత మనకు వచ్చేటువంటిది ఋతువులు. ఈ రోజు నుంచే చైత్రశుద్ధ పాడ్యము నుండే వసంత ఋతువు ఆరంభమవుతుంది. మనకి సంవత్సరానికి 6 ఋతువులు ఉంటాయి. ప్రతి 2 మాసములకు ఒక ఋతువు చొప్పున వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు అని ఈ ప్రకారంగా శిశిర ఋతువు వరకు మాఘ పాల్గొన మాసముల వరకు మొత్తం సంవత్సర కాలంలో 12 మాసములు 6 ఋతువులుగా మన వారు విభజన చేసినారు. అనగా ప్రతి 2 మాసములకు, ప్రతి 2 తెలుగు మాసములకు ఒక ఋతువు చొప్పున ఏర్పాటు చేయడం జరిగింది. ఋతువుల తర్వాత మాసములు ఏర్పడ్డాయి. అసలు మాసములు, తెలుగు మాసములు ఎలా ఏర్పడ్డాయి? మాసములో పూర్ణిమ రోజు ఉండేటువంటి నక్షత్రాన్ని బట్టి మాసములు ఏర్పడ్డాయి. ప్రతి పున్నమ రోజున ఏ నక్షత్రం ఉంటుందో ఆ నక్షత్రాన్ని ఆధారంగా చేసుకొని
తెలుగు మాసములు ఏర్పడ్డాయి. ఉదాహరణమునకు చిత్తా నక్షత్రము పున్నమనాడు ఉన్నట్లయితే దాన్ని చైత్రమాసమని, విశాఖ నక్షత్రం పౌర్ణిమ రోజు ఉన్నట్లయితే దాన్ని వైశాఖ మాసమని, జ్యేష్ఠ నక్షత్రం పూర్ణిమ రోజు ఉన్నట్లయితే దాన్ని జ్యేష్ఠమాసమని, పూర్వాషాఢ లేదా ఉత్తరాషాఢ నక్షత్రం పున్నమన ఉన్నట్టయితే ఆషాఢమాసమని, శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమిని శ్రావణ మాసమని, ఈ ప్రకారంగా పౌర్ణమిని ఆధారం చేసుకొని పూర్ణిమ రోజులో ఉండేటువంటి నక్షత్రాన్ని ప్రధానంగా తీసుకొని మనకు మాసములు ఏర్పడ్డాయి. అవే చైత్రాది పాల్గొన మాసములు. చైత్రం వైశాఖం జ్యేష్టం, ఆషాఢం శ్రావణం భాద్రపదం, ఆశ్వీజం కార్తీకం మార్గశిరం, పుష్యం మాఘం పాల్గొడం. ఈ ప్రకారంగా మాసములు ఏర్పడ్డాయి పౌర్ణిమ నక్షత్రాన్ని ప్రధానంగా ఆధారంగా చేసుకొని. అటు తర్వాత పూర్ణిమని ఆధారం చేసుకునే పక్షములు ఏర్పడ్డాయి. పూర్ణిమ కంటే ముందు 15 రోజులు శుక్లపక్షమని, పూర్ణిమ తెల్లవారు నుంచి అమావాస్య వరకు వచ్చేటువంటి 15 రోజులను కృష్ణపక్షమి లేదా బహుళపక్షమి అని వ్యవహరిస్తాము. శుద్ధ పాడ్యము నుంచి పూర్ణిమ దగ్గర 15 రోజులు శుక్లపక్షము, బహుళ పాడ్యము నుంచి అమావాస్య వరకు వచ్చేటువంటి 15 రోజులను కృష్ణపక్షమి అని మనం వ్యవహరిస్తూ ఉంటాం. శుక్లపక్షములో చంద్రుడు ఉన్నత స్థితిలో పెరుగుతూ ఉంటాడు రోజు 2 గడియల చొప్పున. అలాగే బహుళ పాడ్యము నుంచి రోజు 2 గడియల చొప్పున క్షీణ చంద్రుడు తగ్గుతూ ఉంటాడు. చంద్రుని ఆధారంగా చంద్రుని యొక్క సంచలనాన్ని బట్టి పక్షాలు ఏర్పడ్డాయి. చంద్రుడు ప్రధానంగా అందుగురించే చాంద్రమానమైంది. ఈరోజు మనము తెలుగు వారందరము కూడాను సంవత్సరాది పండుగ జరుపుకుంటున్నాం. కానీ తమిళనాడు వారు ఈరోజు సంవత్సరాది పండుగ జరుపుకోరు. కారణం ఏంటి? మనం పాటించేటువంటిది చాంద్రమానం. తమిళనాడు వాళ్ళు సౌరమానాన్ని పాటిస్తారు. అంటే సూర్యుని ఆధారంగా వాళ్ళు పండుగ జరుపుతూ ఉంటారు. సూర్యుని ఆధారంగానే వాళ్ళు ముహూర్తాలు కానీ పండుగలు కానీ నిర్ణయం చేస్తూ ఉంటారు. సూర్యుడు మేషరాశిలో ప్రవేశించినటువంటి రోజున, అనగా అశ్విని నక్షత్రము ప్రథమ చరణంలో సూర్యుడు ప్రవేశించినప్పుడు దాన్ని మేషమాసము అని అంటారు. సూర్యుడు మేషమాసములో ప్రవేశించినటువంటి అశ్విని నక్షత్రం ప్రథమ చరణం ప్రవేశించినటువంటి నాండి కృత్తికా నక్షత్రము 2వ పాదం మొత్తం వరకు కూడాను, అనగా కృత్తికా నక్షత్రం మొదటి పాదం ముగిసేంత వరకు కూడాను దాన్ని మేషమాసం అంటారు. అంటే 9 నక్షత్ర పాదములు, అదొక మాసం. దాన్ని సౌరమానము అని అంటారు, సౌరమాసము అని కూడా అంటారు. అలాగే సూర్యుడు కృత్తికా నక్షత్రము 2వ పాదం నుండి మృగశిర నక్షత్రము మొత్తము ఉండేటువంటి కాలాన్ని వృషభ మాసము అని అంటారు. కృత్తిక త్రయపాదాః రోహిణి మృగశిరార్థం వృషభం. ఈ ప్రకారంగా సౌరమానులకు సూర్య సంక్రమణం బట్టి పండుగలు జరుపుకుంటారు కాబట్టి వాళ్ళని సౌరమానులని. చంద్రుని ప్రకారంగా మనము పండుగ జరుపుకుంటున్నాం కాబట్టి చాంద్రమానములని సౌర చాంద్రమానములు ఏర్పడ్డాయి. ఉత్తర భారతదేశంలో బార్హస్పత్యమానము అని అంటారు. అనగా గురువును ఆధారం చేసుకొని, గురు సంచారాన్ని ఆధారం చేసుకొని వాళ్ళు అక్కడ వ్యవహారాలు కానీ పండుగలు కానీ నిర్ణయం చేసుకుంటుంటారు. దాన్ని బార్హస్పత్యమానం అని అంటారు. ప్రస్తుతం మనకి తెలుగు సంవత్సరాలు, తెలుగువారం మనమందరం కాబట్టి తెలుగు సంవత్సరాల్లో ఈ రోజు నుండి పరాభవనామ సంవత్సరం ఆరంభమవుతున్నది. సంవత్సర పేరులోనే మనకు గోచరమవుతున్నది పరాభవములు ఎక్కువ, అనుకోని సంఘటన ఎక్కువ, ఆశించిన ఫలితములు సాధించడానికి చాలా శ్రమ పడవలసి ఉంటుంది.
పరాభవనామ సంవత్సరం అంటే అతివృష్టి అనావృష్టితో కూడుకున్నటువంటిది. పరాభవనామ సంవత్సరంలో అగ్ని ప్రమాదాలు చాలా ఎక్కువగా జరగడానికి అవకాశం ఉన్నది. ఈ విషయం ఎందుకోసం చెప్తున్నామంటే తగు జాగ్రత్తలు తీసుకొని మనమందరూ కూడా ముందు జాగ్రత్త ఉండి ప్రమాద నివారణకు ప్రయత్నం చేయాలి. ఆ ఉద్దేశంతోనే ఇది సూచన చేయడం జరుగుతున్నది. పరాభవనామ సంవత్సరంలో అనుకోని దుర్ఘటనలు చాలా జరిగేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పుడు మనమందరం చూస్తూ ఉన్నాము, ఇంకా మనకు సంవత్సరాది పండుగ రానే లేదు. అప్పుడే ప్రపంచంలో చాలా దేశాలు పరస్పర విరుద్ధ భావంతో నడుస్తూ ఉన్నాయి. యుద్ధాలు జరుగుతున్నాయి, యుద్ధ వాతావరణం. సూర్యోదయం కాకముందే సూర్యకిరణాలు ఏ ప్రకారంగా చేస్తూ ఉన్నాయో అలాగే పరాభవనామ సంవత్సరం రాకముందే ఆ ప్రభావాన్ని కాస్త లోకంలో చూయిస్తూ ఉన్నది. ప్రపంచంలో చాలా దేశాలు పరస్పర యుద్ధములతో భయపడుతూ ప్రజలు బాధల్లో ఉంటూ ఉన్నారు. మనందరం గమనిస్తూ ఉన్నాం. దీనివల్ల మన పంచాంగం ఎంత ప్రామాణికమో దీనివల్ల అర్థమవుతూ ఉన్నది. పంచాంగము అనగానే సంవత్సరాది పండుగ ఉగాది అనగానే ప్రతి ఒక్కరికి ఒక భావన. మా రాశికి ఎలా ఉన్నది, మా నక్షత్రానికి ఎలా ఉన్నది, మాకు ఆదాయం ఎంత, మాకు వ్యయం ఎంత, మాకు ఆరోగ్యం ఎలా ఉండును. ప్రతి ఒక్కరు కూడాను తమ ఆదాయము, తన వ్యయము, తన రాశి బాగోగుల గురించి ఆలోచన చేస్తున్నారు తప్ప లోకం గురించని, దేశం గురించని, రాష్ట్రం గురించని ఒక్కరు కూడా ఆలోచన చేయలేదు. పంచాంగం అనేటువంటిది ఒక వ్యక్తి గురించని చెప్పినటువంటిది కాదు. పంచాంగం అంటగా సమిష్టిగా అందరి గురించని, లోకక్షేమం గురించని, కాల పురుషుని గురించని, కాల స్వరూపం గురించని, కాలములో గల విశేషాల గురించని తెలుపున్నది శాస్త్రం తప్ప కాలం గురించని, కాల విశేషాల గురించి చెప్పున్నది పంచాంగం తప్ప ఒక వ్యక్తి గురించని ప్రత్యేకించి చెప్పున్నటువంటి పంచాంగం కాదు. అలా ఎవరైనా వ్యక్తి గురించని పంచాంగం చెప్పినట్లయితే నన్ను క్షమింతురుగాక, ఏ శాస్త్రంలో అలా లేదు, పూర్వశాస్త్రంలో లేదు. ఈరోజు మనం పంచాంగాన్ని చూస్తూ ఉన్నాము, పంచాంగాన్ని ఆచరిస్తూ ఉన్నామంటే పూర్వం రోజుల్లో కంప్యూటర్స్ లేవు, క్యాలిక్యులేటర్స్ లేదు. నేడు మీరు ఉపయోగించినటువంటి అనేకమైనటువంటి సాధనాలు, సాధకాలు ఏమీ ఆ రోజుల్లో లేవు. మన పూర్వీకులు పరాశరుడు ఇత్యాది మహానుభావులందరూ కూడాను సూత్రాలని చేసి మనకిస్తే అది మనము వాడు చెట్టు పెట్టిపోతే ఈరోజు మనం ఫలాన్ని అనుభవిస్తూ ఉన్నాం. ఏ రోజు ఏమి లేనటువంటి రోజున పంచాంగం ఎలా గణన చేయాలి, సిద్ధాంతం ఎలా ఉంటుంది, గ్రహణాలు ఎలా వస్తాయి, మూఢం అంటే ఏమిటి, అయనములు ఎలా ఏర్పడతాయి, కాలస్వరూపం ఎలా ఉంటుంది, పంచాంగములో చక్రాలు ఎలా ఉంటాయి, రాశులు ఎలా ఉంటాయి, చాతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, షడ్గ్రహ కూటమి, సప్తగ్రహ కూటమి, అష్టగ్రహ కూటమి అని ఏ ప్రకారంగా గ్రహములన్నీ ఒకే రాశిలో ఒకే దగ్గర ఉండి ఉన్నట్లయితే కాలం ఎలా ఉంటుంది, తత్ఫలితాలు ఎలా ఉంటాయి, వాటి గురించని పంచాంగము కాలస్వరూపం గురించని చెప్పడం జరిగింది. ఏ కాలంలో ఎలాంటి పంటలు పండును, ఎలాంటి భూములు సత్ఫలితాన్నిచ్చును, వర్షములు ఎలా పడును, మేఘోత్పత్తి ఎలా జరుగును, వర్షములు ఏ ప్రాంతంలో ఏ ప్రకారంగా వర్షం ఉండును, అతివృష్టి అనావృష్టి గురించని పంచాంగములో మనవారు మన పూర్వీకులు చాలా స్పష్టంగా మేఘోత్పత్తి గురించని చెప్పారు, ఆర్ద్ర ప్రవేశం గురించని చెప్పారు, మృగశర ప్రవేశం గురించని చెప్పారు. కానీ నేటి మన సమాజంలో ఉగాది అనగానే మా రాశికి ఎలా ఉన్నది, నాకెలా ఉన్నది, మనిషిలో ఇంత స్వార్థ భావం అనేటువంటి పెరుగుతున్నది. కానీ మన పంచాంగం ఏర్పడింది ఒక వ్యక్తి గురించని కాదు, సమాజం గురించని, లోకం గురించని, విశ్వం గురించని ఏర్పడినటువంటిది పంచాంగం.
ఇది ప్రతి ఒక్కరు గమనించరు గాక. రాశి ఫలములు, నక్షత్ర ఫలములు అనేటువంటిది ఒక భాగం మాత్రమే. గ్రహములు ఏ ఏ ప్రకారముగా సంచరిస్తూ ఉంటాయి, గ్రహములు ఎన్ని రోజులకు ఎన్ని మాసములకు వారి చక్రం ఎలా గ్రహం తిరుగుతూ ఉన్నది అని చెప్పింది మనకు పంచాంగం. శని ఒక రౌండ్ తిరిగి రావడానికని ఎన్ని మాసములు పడుతుంది, అర్కమందస్తదావైరం, గ్రహములకు మిత్రుత్వ శత్రువులు ఎలా ఉంటాయి, ఏ గ్రహములకు ఏ గ్రహం మిత్రుడు, ఏ గ్రహములకు ఏ గ్రహం శత్రువు అవుతారు, సమత్వం ఏమిటి, గ్రహముల యొక్క ఉచ్చస్థితి ఏమిటి, గ్రహములు ఏ స్థానంలో ఉంటే నీచ అని అంటారు, వీటి గురించని చెప్పింది మన పంచాంగం. అర్కమందస్తదావైరం కుజమందస్తదైవచ గురుర్భార్గవయోర్వైరం వైరంతు బుధ సోమయో సోమస్య సోమపుత్రస్య మహావైరన్నకారయేత్. గ్రహముగల మిత్రుత్వ శత్రుత్వాల గురించని చెప్పింది మన పంచాంగ శాస్త్రం. మన పూర్వీకులు చెప్పారు. ఒకే రాశిలో 2 గ్రహాలు 3 గ్రహాలు లేదా 4, 5 గ్రహాలు ఉన్నట్లయితే దేశంలో వచ్చేటువంటి విప్లవాలు ఏమిటివి, అతివృష్టి అనావృష్టి ఎలా ఉండును, పంటలపైన వాటి ప్రభావం ఎలా ఉండును, ఆరోగ్య సమస్యలు ఎలా ఉండును అని చెప్పింది మన జ్యోతిష్ శాస్త్రం, పంచాంగ ప్రకరణం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను పంచాంగం అనేటకల్లా తనకేదో ఫలితం వస్తుంది, అన్ని శుభ ఫలితాలు రావాలి అని భ్రమలోంచి బయటకు రావాలని మేము సవినయంగా అందరూ విజ్ఞాపన చేస్తున్నాం. ఈ సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరం. సామాన్యంగా సంవత్సరాది పండుగ ఏ వారం వచ్చినట్లయితే ఆ వారంకి అధిపతి రాజు అవుతాడు. ఉదాహరణకి ఆదివారం నాడు సంవత్సరాది పండుగ వచ్చినట్లయితే రవి అనగా సూర్యుడు రాజు అవుతాడు. లేదా సోమవారం నాడు ఉగాది పండుగ వచ్చినట్లయితే, చైత్రశుద్ధ పాడ్యం వచ్చినట్లయితే చంద్రుడు రాజు అవుతాడు. శుక్రవారం నాడు సంవత్సరాది పండుగ వచ్చినట్లయితే శుక్రుడు రాజు అవుతాడు. ఈ ప్రకారంగా ఈ సంవత్సరము 19 మార్చి 2026 రోజున గురువారం రోజున ఉగాది పండుగ వచ్చినది కాబట్టి గురువు రాజు అవుతున్నాడు. ఇది సూత్రం. గ్రహాలలో శుభగ్రహాలు పాపగ్రహాలు అని ఉంటాయి. బుధుడు గురుడు శుక్రుడు శుభగ్రహాలని, కుజ శని రాహులు పాపగ్రహాలని మన పెద్దలు మనకు సూత్రీకరించారు. అలాగే శుభగ్రహం గురుడు కాబట్టి ఈ సంవత్సరం గురువారం నాడు ఉగాది పండుగ వస్తున్నది కాబట్టి గురువు శుభ ఫలితాన్ని ఇస్తాడు, రాజు కాబట్టి. దేశానికి రాజు చాలా ఉత్తముడైనట్టయితే దేశ ప్రజలు క్షేమంగా ఆనందంగా ఉంటారు. అలాగే సంవత్సరానికి రాజు ఉత్తముడు క్షేమదాయకుడు అయినట్లయితే, శుభగ్రహమైనట్లయితే శుభ ఫలితాలు వస్తాయి. ఈ సంవత్సరము గురుడు రాజు అవుతున్నాడు కాబట్టి శుభము క్షేమం కలుగుతుంది. చాలా బ్రహ్మాండంగా పంటలు, చక్కని వర్షాలు జరుగుతాయి. ఈ సంవత్సరం వర్షాలు చాలా చక్కగా పడతాయి. నదీ నదములు చాలా చక్కగా ప్రవహిస్తాయి. ప్రజలకు ఆకలి బాధ లేనటువంటి విధంగా మంచి పంటలు పండుతాయి. ప్రజలు సుఖంగా సంతోషంగా వర్ధిల్లుతారు. ఇది సమిష్టిగా అందరి గురించి చెప్పింది పంచాంగం. అలాగే ఈ సంవత్సరము కుజుడు మంత్రి అవుతూ ఉన్నాడు. మంత్రిని ఎలా నిర్ణయం చేస్తారు? సూర్యుడు మేషరాశిలో ప్రవేశించినటువంటి రోజున ఉండేటువంటి వార అధిపతి, దాన్నే మేష సంక్రమణం అంటారు. మేష సంక్రమణం ఏ రోజున ఆరంభమవుతుందో ఆ రోజు యొక్క అధిపతి సౌరమాన ప్రకారంగా వారికి సౌరమానకు సంవత్సరాది పండుగ. కుజుడు అనగా మంగళవారం నాడు మేష సంక్రమణం వచ్చింది కాబట్టి కుజుడు అధిపతి కాబట్టి కుజుడు అనగా భూమి.
జహ, భూమి నుంచి వచ్చినటువంటి వాడు. కాబట్టి అగ్ని ప్రమాదాలు, అనుకోనటువంటి ప్రమాదములు, విపత్కర పరిణామాలు, కుజుడు పాపగ్రహం కాబట్టి అతివృష్టులు అనావృష్టులు జరిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం. అదే మనం సంవత్సరం ఆరంభం కాకముందప్పటికే మనం చూస్తూ ఉన్నాం. భగవంతు అనుగ్రహం వలన ప్రస్తుత పరిస్థితులన్నీ కూడా చక్కబడి శాంతి కలగాలి, లోకానికి శాంతి కలగాలి అని మనమందరం ఆ భగవంతుని ప్రార్థన చేద్దాం. ఈ ప్రకారంగా మనకి రాజాది నవనాయకులు అని అంటారు. సంవత్సరాన్ని మొత్తం పాలించడానికనే 9 మంది నాయకులు ఉంటారు. వారే రాజు మొదలుకొని 9 మంది నాయకులు. అదే రాజు, మంత్రి, అర్ఘాధిపతి, సేనాధిపతి, సస్యాధిపతి, నీరసాధిపతి, ఈ ప్రకారంగా 9 మంది నాయకులు ఉంటారు. దాన్నే రాజాది నవనాయకులు అని వ్యవహరిస్తారు పంచాంగ భాషలో. రాజాది నవనాయకులలో 5 గ్రహాలు శుభగ్రహాలే ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరము శ్రీ పరాభవనామ సంవత్సరంలో చాలా సత్కని ఫలితాలు, సత్ఫలితాలు లభిస్తాయి. వర్షాలు బాగా పడతాయి, పంటలు సమృద్ధిగా పండుతాయి. రాజకీయ పరస్పర విరోధ భావములు ఉంటాయి. రాజులకు అనగా నాయకులకు పరస్పర విరోధ భావములు, రాజకీయ అనిశ్చితి ఏర్పడడానికని అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ విషయం ఎందుకోసం చెప్తున్నామంటే నాయకులు పరస్పర అవగాహనతో బాధ్యతగా ప్రజల పట్ల ప్రేమతో వ్యవహరించాల్సిన అవసరం చాలా ఉన్నది. దేశ క్షేమం దృష్ట్యా, ప్రజల క్షేమం దృష్ట్యా నాయకులందరూ కూడాను సంయమనంతో చక్కని ఆలోచన చేస్తూ ప్రజలకు మేలు జరిగే విధంగా తమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అని సూచన చేయడం జరుగుతున్నది. పంచాంగంలో మరొక విశేషమైనటువంటిది గ్రహణములు. ఈ సంవత్సరం అనగా పరాభవనామ సంవత్సరములో మనకు భారతదేశంలో కనబడేటువంటి గ్రహణములు లేవు. ఎలాంటి గ్రహణములు లేవు. కాబట్టి గ్రహణములు లేకపోవడం అనేటువంటిది కూడాను ఒక శుభ పరిణామంగా మనం అందరం భావించుకోవాలి. మూఢములు మీలో చాలామంది చక్కగా తెలుసు. మూఢములలో శుభకార్యాలు ఏమీ చెయ్యం మనం. గృహప్రవేశాలు కానీ, శంకుస్థాపనలు కానీ, ఉపనయనాలు కానీ, వివాహాలు, ఇలాంటి శుభకార్యములు ఏమీ చెయ్యం. దేవాలయాలు ఉత్సవాలు చేయడానికని మూఢానికి సంబంధం లేదు. దేవాలయాలు ఉత్సవాలు యథావిధిగా వార్షిక ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు యథావిధిగా జరపవచ్చు. మన గురించని జరుపుకునేటువంటి వివాహాది శుభకార్యాలు మాత్రం మూఢాలలో జరుపుకోకూడదు. కాబట్టి ఈ సంవత్సరం మనకి 2 మూఢాలు వస్తూ ఉన్నాయి. మూఢాలలో శుభకార్యాలు జరపకూడదు. ఈ సంవత్సరం మనకి ముందుగా సూచన చేస్తున్నాం. ఎందు గురించి అంటే ఆ మూఢములు వస్తూ ఉన్నాయి కాబట్టి మీ ఇంట్లో తలపెట్టినట్టు శుభకార్యాలు మూఢానికంటే ముందు కానీ, మూఢములు అయిపోయిన తర్వాత కానీ సంకల్పం చేసుకుంటే చాలా చక్కగా బాగుంటుందని ఒక సూచన మాత్రమే. ఈ సంవత్సరం మనకు అధిక మాసం ఏర్పడుతూ ఉన్నది. జ్యేష్ఠ మాసము, అధిక మాసము. అధిక మాసం అంటే ఏమిటి? ఒక శుద్ధ పాడ్యమ నుంచి బహుళ అమావాస్య వరకు అనగా సుమారుగా 30 రోజులు తెలుగు మాసములో సూర్య సంక్రమణం లేకుండా ఉంటే అనగా సూర్యుడు అదే రాశిలో ఉంటే దాన్ని అధిక మాసము అని అంటారు. మరొకసారి మీ గుర్తు గురించి అని చెప్తూ ఉన్నాము. శుద్ధ పాడ్యము నుండి బహుళ అమావాస్య వరకు సూర్యుడు ఒకే రాశిలో ఉంటే ఒక రాశి నుంచి ఇంకో రాశికి వెళ్లకుండా ఉంటే ఆ మాసాన్ని అధిక మాసము అని అంటారు. అధిక మాసం అనేటువంటిది సుమారుగా 33 మాసం నుంచి 36 మాసముల మధ్య వస్తుంది. ఒకసారి అధిక మాసం వచ్చిందంటే సుమారుగా
33 నుంచి 36 మాసం మధ్య అధిక మాసం వస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం మనకు జ్యేష్ఠ మాసం అధిక మాసం వచ్చింది కాబట్టి అధిక మాసంలో ఎలాంటి శుభకార్యాలు చెయ్యము. వివాహాలు కానీ, ఉపనయనాలు కానీ, శంకుస్థాపన, గృహప్రవేశాదులు కానీ చెయ్యం. నిత్య నైమిత్తిక కార్యక్రమాలు యథావిధిగా కొనసాగించుకోవచ్చు. దేవాలయాలు, ఉత్సవాలు యథావిధిగా నిర్వహించుకోవచ్చు. అధిక మాసములో మనము కొత్త కార్యక్రమాలు ఏమీ ఆరంభం చెయ్యం. అది అధిక జ్యేష్ఠ మాసములో. నిజ జ్యేష్ఠ మాసంలో యథావిధిగా అన్ని కార్యక్రమాలు చక్కగా నిర్వహించుకోవచ్చును. కాబట్టి అందరూ కూడాను ఈ విషయం దృష్టిలో పెట్టుకొని మీ ఇంట్లో జరిగేటువంటి శుభకార్యాలకు చక్కని ప్లానింగ్ చేసుకోవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం మనకి 2 సార్లు మూఢం రావడం జరిగింది. అదే మనకి నిజ జ్యేష్ఠ బహుళ అమావాస్య, అంటే సుమారు నిజ జ్యేష్టం కూడా అయిపోయింది అమావాస్య కాబట్టి. అదే 14 జూలై 2026 నుండి శ్రావణ శుద్ధ పాడ్యమి అనగా 13 ఆగస్టు 2026 వరకు గురుమౌఢ్యం ఏర్పడుతున్నది. అనగా ఆషాఢ మాసం మొత్తం మనకు మూఢమే, గురుమూఢం. ఎలాగో ఆషాఢ మాసంలో మనం తెలుగువారము శుభకార్యం చేయం కాబట్టి శుభకార్యాలకి గురుమూఢానికి సంబంధం లేదు, ఎలాంటి ఆటంకాలు లేవు. ఆషాఢ మాసం మొత్తం గురుమూఢమే. తదుపరి శుక్రమూఢం వస్తూ ఉన్నది మనకి ఆశ్వీజ శుద్ధ అష్టమి. ఆశ్వీజ శుద్ధ అష్టమి అదే దుర్గాష్టమి. శరన్నవరాత్రులలో వచ్చేటువంటి దుర్గాష్టమి బతుకమ్మ పండుగ రోజు మొదలు పెట్టుకున్నట్లయితే 19 అక్టోబర్ 2026 మొదలు పెట్టుకొని ఆశ్వీజ బహుళ చవితి గురువారము అనగా 29 అక్టోబర్ 2026 వరకు శుక్రమూఢం ఏర్పడుతుంది. అనగా సుమారు 10 రోజులు మాత్రమే. ఆశ్వీజ శుద్ధ అష్టమి నుండి ఒక 10 రోజులు మాత్రం శుక్రమూఢం ఉన్నది. ఆశ్వీజ బహుళ నవమి నుండి కార్తీక మాసం, మార్గశిర మాసంలో చక్కగా బ్రహ్మాండంగా శుభకార్యాలు ఉన్నాయి. వివాహ, ఉపనయన, గృహప్రవేశాది కార్యక్రమాలు చక్కగా నిర్వహించుకోవచ్చు. ఆశ్వీజ బహుళమునందు లేదా కార్తీక మాసం మొత్తము, మార్గశిర మాసంలో కూడాను చక్కని వివాహ శుభకార్యాలు ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందనవసరం లేదు. శ్రావణ మాసంలో శుభకార్యాలు ఉన్నాయి, నిజ జ్యేష్ఠ మాసంలో శుభకార్యాలు ఉన్నాయి, చైత్ర వైశాఖ మాసంలో శుభకార్యాలు ఉన్నాయి, కార్తీక మార్గశిర మాసంలో పుష్కలంగా విశేషంగా శుభకార్యాలు ఉన్నాయి. ఈ సంవత్సరము గురువు మిథునం నుండి, మిథున రాశి నుండి కర్కాటక రాశికి విచ్చేయడం జరుగుతున్నది. గురుడు కర్కాటక రాశిలో వచ్చినప్పుడు గురువునకు కర్కాటకము ఉచ్చ అని అంటారు. ఉచ్చస్థానం, అప్పర్ స్టేజ్. గురువు కర్కాటక రాశిలో ఉండంగా ఉపనయన ముహూర్తాలకు చాలా విశేషం కాబట్టి ముఖ్యంగా ఉపనయన చేసుకోదలుచుకున్నటువంటి వారు, వటువులు, అకార వటువులు అందరూ కూడాను ఉపనయనంలో గురువు కర్కాటక రాశిలో ఉండంగా, ఉచ్చ బృహస్పతిలో ఉండంగా ఉపనయన చేసినట్లయితే వటువు చాలా చక్కని విద్యను అభ్యసించి లోకం గురించని ఉపయోగపడతాడు. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాం. ఉచ్చ బృహస్పతి ఈ సంవత్సరం వస్తూ ఉన్నది. కర్కాటక రాశిలో బృహస్పతిని ఉచ్చ బృహస్పతి అంటారు. ఈ సంవత్సరం మనకి పుష్కరములు. ప్రతి సంవత్సరము ఒక నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి. 12 జీవనదులకు 12 సంవత్సరాలకి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి. ఉదాహరణకి గురువు మేషరాశిలో ప్రవేశించినప్పుడు గంగా నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి. ఈ సంవత్సరము గురుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరం మనకి యమునా నదికి పుష్కరాలు వస్తూ ఉన్నాయి. యమునా నది, యమునా నది మనకి మీ అందరికి చాలా చక్కగా తెలుసును.
మనం ఉత్తర భారతదేశం వెళ్ళినట్లయితే హిమాలయ పర్వతాలలో చార్ధామ్ అంటే 4 ధామములు కల క్షేత్రం, దేవభూమి, కర్మభూమి, యజ్ఞభూమి, సాక్షాత్ పరమాత్మ వేయించేసినటువంటి హిమాలయ పర్వతాలు. హిమాలయ పర్వతాలలో చార్ధామ్ అని అంటారు. చార్ధామే గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్, ఈ 4 కలిస్తే చార్ధామ్, 4 ధామంలో అంటారు. చార్ధామ్లో యమునోత్రి అక్కడ పుట్టింది, యమునా నది పుట్టింది, యమునోత్రిలో పుట్టింది, హిమాలయ పర్వతాలలో పుట్టింది. కాబట్టి అవకాశం ఉన్నటువంటి వారందరూ కూడాను హిమాలయ దర్శనం అవుతుంది. బద్రీనాథ్, కేదార్నాథ్ దర్శనం చేసుకుంటూ యమునా నది ఎక్కడైతే పుట్టిందో అక్కడ యమునోత్రిలో యమునా నది స్నానం చేసినట్టయితే చాలా విశేష పుణ్యం లభిస్తుంది అని మనకు శాస్త్రం చెప్తూ ఉన్నది. యమునా నదికి వెళ్ళలేనటువంటి వారు, హిమాలయ పర్వతాలు అధిరోహించలేనటువంటి వారు ఏదైనా కారణాల చేత యమునా నదిలో స్నానం చేయాలని అభిలషిస్తున్నటువంటి వారందరూ కూడాను ఢిల్లీ దగ్గరలో యమునా నది ఉంటుంది. ఢిల్లీ దగ్గరలోనే మధుర ఉన్నది, కృష్ణుని యొక్క జన్మస్థానం మధురా నగరము, అలాగే బృందావనము లేదా ప్రయాగరాజ్, దాన్నే అలహాబాద్ అంటారు. ప్రయాగరాజు కృష్ణుడు పుట్టినటువంటి మధురా నగర్కి వెళ్ళండి, కృష్ణ దర్శనం చేసుకోండి, యమునా నదిలో పుష్కర సందర్భంగా స్నానం చేయండి. ఈ ప్రకారంగా పుష్కర స్నానం పుణ్యపదం అని చెప్తూ ఉంటారు మన పెద్దలు. కాబట్టి పుష్కర స్నానం చేసినట్లయితే చాలా విశేష పుణ్యమైనటువంటి ఫలితం లభిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం ముందునే సూచన చేసినాము, రాజాది నవనాయకులలో 5 గ్రహాలు శుభగ్రహాలు కావడం వలన దేశానికి, ప్రత్యేకంగా మన భారతదేశానికి చాలా శుభమైనటువంటి పరిణామమే లభిస్తూ ఉంటుంది. రాజు చాలా విశేషమైనటువంటి వాడు కాబట్టి, గురువు కాబట్టి, మనం భారతీయులమందరము, భారతదేశంలో నివసించే ప్రతి వారందరూ కూడాను క్షేమంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారు. అతివృష్టి, అనావృష్టి అనేటువంటి కలుగుతూ ఉంటుంది. దాని గురించి మనమందరం కూడాను తగు జాగ్రత్తలు తీసుకుందాం. ఉత్తర భారతదేశంలో నదీ నదులు చాలా బ్రహ్మాండంగా పొంగి విశేషమైనటువంటి వర్షాలు వచ్చి, అతివృష్టి వచ్చి పంటలు కొట్టుకుపోవడానికని ప్రజలకు కొద్దిగా ఇబ్బందికర వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా మనం ముందు జాగ్రత్తలు తీసుకోవడానికని అవకాశంగా సూచన చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరము మూఢాల గురించి అని చెప్పాం. గ్రహణములు లేవు అని మీ దృష్టికి తేవడం జరిగింది. పుష్కరములు, యమునా నదికి పుష్కరములు మనకి 2 జూన్ 2026 మొదలుకొని 2 జూన్ 2026 మొదలుకొని 13 జూన్ 2026 వరకు యమునా నదికి పుష్కరములు. అందరూ కూడాను ఈ విషయాన్ని గమనిస్తారు, ఆచరిస్తారని భావన చేస్తున్నాం. ఈ సంవత్సరం మేఘోత్పత్తి బ్రహ్మాండంగా, మేఘములు చాలా చక్కగా వస్తాయి. కొన్ని వాయు ప్రభావం చేత వర్షం పడుతుంది అనేటువంటి పరిస్థితి, వేగములు వాయుతో కూడుకున్నటువంటివి. ఇక్కడ పడాల్సిన వర్షం మరెక్కడో పడడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. వాయు గర్జితములై ఉంటాయి. ఈ సంవత్సరం వాస్తుకర్తరి అని అంటారు. వాస్తుకర్తరిలో గృహ నిర్మాణములో శంకుస్థాపన చేయకూడదు. గృహ ప్రవేశములు చేసుకోవచ్చును, ఇతరత్ర శుభకార్యాలు వాస్తుకర్తకి సంబంధం లేదు, ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఈ సంవత్సరం మనకి 4 మే మొదలుకొని 28 మే వరకు వాస్తుకర్తరి. ఈ సంవత్సరం మనకి మకర సంక్రాంతి పండుగ పూర్వం రోజుల్లో అయినట్లయితే, గత ఒక 7-10 సంవత్సరాల కింద వరకు అయినట్లయితే 14 జనవరి మకర సంక్రాంతి అనుకునే వాళ్ళం. కానీ భూ సంక్రమణలో చాలా మార్పులు సంభవించడం వలన పంచాంగ గణనలో దానికి కాస్త అనుగుణంగా పంచాంగ గణ ప్రకారంగా కూడాను 14 జనవరి బదులు ఉత్తర
ఉత్తరాయణ పుణ్యకాలం మనకి 15 జనవరి నాడు వస్తూ ఉన్నది. ఇక్కడ నుంచి 15 జనవరి నాడే సంక్రాంతి పండుగ రావడం సంభవిస్తూ ఉంటుంది. ఒకప్పుడు 14 జనవరి వచ్చిందంటే ఖచ్చితంగా ఆనాడు సంక్రాంతి పండుగ అనుకునేవారు. కానీ ఇప్పటి నుండి గత 3-4 సంవత్సరాల నుంచి 15 జనవరి నాడు సంక్రాంతి పండుగ, దాన్నే మనం ఉత్తరాయణ పుణ్యకాలం అంటాము. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినటువంటి రోజు కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలం అంటాం. ఈ సంవత్సరం మనకి 15 జనవరి 2027 రోజున మకర సంక్రాంతి పండుగ. మకర సంక్రాంతి పండుగ మనకు శుభ ఫలితాన్ని ఇస్తూ ఉన్నది. పంటలు సస్యశ్యామలంగా బ్రహ్మాండంగా పంటలు పండుతాయి. వెండి బంగారు ధర చాలా నిలకడగా ఉండక ఒడిదుడుకులు లోనవుతూ ఉంటాయి. పప్పు ధాన్యాలు చాలా చక్కగా పండుతాయి. మిట్ట పంటలు చాలా చక్కగా పండుతాయి. వరి ధాన్యానికైతే కొదవనే లేదు, వరి ధాన్యాలు చాలా బ్రహ్మాండంగా పండుతాయి. ఈ సంవత్సరం మనకి ఆరోగ్యరీత్యా అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. విపత్కరమైనటువంటి కొత్త అనారోగ్య సమస్యలు రావడం అవకాశం ఉన్నది. కాబట్టి అందరూ కూడాను ఈ విషయాన్ని గమనించి ఆరోగ్యరీత్యా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని ప్రత్యేకంగా సూచన చేయడం జరుగుతూ ఉన్నది. ఆరోగ్యరీత్యా చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే అందరూ కూడా చక్కని యోగం చేయండి. మంచి యోగం చేసినట్లయితే శరీరం ఆరోగ్యంగా ఉంటూ ఉంటుంది. ఆహార వ్యవహారాల్లో చక్కని నియమాలు పాటించండి, నిబద్ధతగా ఉండండి. తద్వారా మన ఆరోగ్యాన్ని మనం చక్కగా పాటించుకోవడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. ఈ సంవత్సరం మనకి దేశ కాల పరిస్థితుల రీత్యా మనకి ప్రత్యేకంగా భారతదేశానికి శుభ పరిణామమే ఉంటుంది. పక్క దేశాల వారు మరో దేశం వాళ్ళు వారు విపత్కర పరిస్థితులు ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అది ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం, ఇంకా మున్ముందు కూడా చూస్తాం కూడాను. తదుపరి పంచాంగ శ్రవణం అంటే మీరందరూ ఆసక్తిగా ఆతృతగా చూసేటువంటిది రాశి ఫలితాలు, రాశి ఫలములు. మా రాశికి ఎలా ఉన్నది, నా రాశికి ఎలా ఉన్నది. రాశి ఫలాల విషయానికి వచ్చేటప్పటికల్లా మనమందరము వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. మేషరాశి వారికి బ్రహ్మాండంగా ఉండును, లేకుంటే వృషవారికి అదృష్టం బాగా ఉండును, మిథున రాశికి ఒడిదొడుకులని, కర్కాటక రాశి రకరకాల చెప్తూ ఉంటాం. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సినటువంటి కాదు, నిశితంగా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉదాహరణకి మేషరాశి అంటారు కదా, మేషరాశి అందరికీ ఒకే రకంగా ఫలితం ఉండకపోవచ్చు. ఇది శాస్త్రం గురించి అని చెప్తున్నాను, పంచాంగం గురించి అని చెప్తున్నాను, జ్యోతిష్ శాస్త్రములో గురించని అవగాహన ఉన్నది కాబట్టి చెప్తున్నాను. మేషరాశిలో మొత్తం ఒకే నక్షత్రం ఉండదు. అశ్విని భరణి కృత్తికా పాదం మేషం. అశ్విని 4 పాదములు, భరణి 4 పాదములు, కృత్తిక మొదటి పాదం కలిస్తే మేషరాశి అవుతున్నది. కాబట్టి మేషరాశి అంటే అశ్విని నక్షత్రం వారు వచ్చారు, భరణి నక్షత్రం వారు వచ్చారు, కృత్తికా నక్షత్రం మొదటి పాదం వారు కూడా వచ్చారు. కాబట్టి నక్షత్రం మారిపోతూ ఉన్నది, పాదం మారిపోతూ ఉన్నది, అంశ మారిపోతూ ఉన్నది. కాబట్టి మేషరాశి వారికి అందరికీ ఒకే రకంగా ఉంటుంది అనేటువంటి విషయములో విజ్ఞులు మీరందరూ చక్కగా ఆలోచన చేయండి. ఆ వ్యక్తి ఎప్పుడు జన్మించినాడు, జన్మించినటువంటి నక్షత్రం ఏమిటి, ఆ నక్షత్రం యొక్క పాదం ఏమిటి, ఏ అంశలో జన్మించినాడు, జన్మ లగ్న కుండంలో గ్రహాల యొక్క స్థితి ఎలా ఉన్నది, ఏ లగ్నంలో జన్మించినాడు, ఆ లగ్నం నుంచి ఏ గ్రహం ఏ స్థానంలో ఉన్నది, ప్రస్తుతం ఏ దశ నడుస్తున్నది, ఏ దశలో ఎవరి అంతర్దశ నడుస్తున్నది, ఇవన్నీ కూడాను పరిగణలోకి తీసుకొని అప్పుడు జాతక నిర్ణయాలు జ్యోతిష ఫలితాలు చెప్పాలి. ఇది పెద్దల ద్వారా మనకు అందరికి వచ్చినటువంటి విషయం. మేషరాశి వారికి అందరికి అంటారు కదా, మేషంలో 3 నక్షత్రాలు వస్తాయి. 3 నక్షత్రాల వారికి ఫలితం ఒకే రకంగా ఉండకపోవచ్చు. అదే విషయం మూలా నక్షత్రం వారికి, మూలా నక్షత్రం ఏ
నక్షత్రం తీసుకున్నా 4 పాదాలు ఉంటాయి. మూలా నక్షత్రం మొదటి పాదం వారికి జాతకం ఒక రకంగా ఉంటుంది, మూలా నక్షత్రం 2వ పాదం వారికి జాతకం ఒక రకంగా ఉంటుంది, మూలా నక్షత్రం 4వ పాదం వారికి జాతకం ఒకలా ఉంటుంది. అంశం మారిపోతూ ఉంటుంది. కాబట్టి మూలా నక్షత్రంలో జన్మించినంత మాత్రంలో వీడికి దోషమని, లేదా మూలా నక్షత్రంలో జన్మించిన వారికి ఏదో జరుగుతుందని చెప్పడంలో అర్థం లేదు. కాబట్టి మూలా నక్షత్రం జన్మించినటువంటి ఆ వ్యక్తికి ఆ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటి, మూలా నక్షత్రంలో ఏ పాదంలో ఏ అంశంలో జన్మించినాడు, ఆ రోజు ఉన్నటువంటి ఏ గ్రహంలో నవాంశ చక్రం ఎలా ఉన్నది, జన్మకుండల్లో గ్రహస్థితి ఎలా ఉన్నది, దాన్ని బట్టి ఫలితం చెప్పాలి తప్ప రాశి ఫలితాలు చూసుకొని సంవత్సరంలో రాశి ఫలితాలు చూసుకొని అని చెప్పడం అనేటువంటి దాన్ని మనం ఊహించి దాన్ని ప్రామాణికంగా తీసుకోవడం అనేటువంటిది పెద్దలందరూ బిగ్గులందరూ ఆలోచించరుగాక. ఈ ప్రకారంగా రాశుల వారికి కూడాను అంటే ఇది రాశి వారికి ఏ రాశి వారికి ఎంత ఆదాయమో ఎంత వ్యయం వస్తూ ఉంటుంది, అది మన సూచన గురించని మీ అందరి సూచన గురించని తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి దీని ముఖ్యంగా రాశుల వారికి ఎంత ఆదాయం వస్తుంది ఎంత వ్యయం వస్తుందో ఒక్కసారి గమనించండి చాలు. ఈ సంవత్సరము రాశుల వారీగా మనకు 12 రాశులు ఉన్నాయి. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ఈ ప్రకారంగా 12 రాశులు ఉన్నాయి. ఒక్కొక్క రాశికి అధిపతులు ఉన్నారు. సింహస్యాధిపతి సూర్య, సింహరాశి వారికి అధిపతి సూర్యుడు. చంద్ర కర్కటమే వచ, కర్కాటక రాశి వారికి అధిపతి చంద్రుడు. కన్యా మిథునయోర్బుధ, కన్యా రాశి వారికి మిథున రాశి వారికి బుధుడు అధిపతి. కోదండమీనయోర్మంత్రి, కోదండం అంటే ధనుసు రాశి వారికి మీన రాశి వారికి గురువు అధిపతి. వృషభస్య తుల, వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతి. మకరస్య కుంభరాశస్య నాయక సూర్యనందన, మకర రాశి వారికి కుంభరాశి వారికి సూర్యనందనుడు అనగా శనేశ్వరుడు అధిపతి. ఈ ప్రకారంగా మనకి సింహరాశి వారికి సూర్యుడు అధిపతి, కర్కాటక రాశి చంద్రుడు అధిపతి, మేష వృశ్చికానికి కుజుడు అధిపతి, వృషభ తులా వారికి శుక్రుడు అధిపతి, కన్యా మిథున రాశి వారికి బుధుడు అధిపతి, ధనుస్సు మీన రాశి వారికి గురుడు అధిపతి, మకర కుంభరాశి వారికి శనేశ్వరుడు అధిపతి. ఈ అధిపతిని గమనించాల్సిందని కోరుతున్నాం. అధిపతిని బట్టి ఆ రాశుల వారికి ప్రయోజనాలు సత్ఫలితాలు లభిస్తూ ఉంటాయి. ఈ సంవత్సరము ఏ రాశి వారికి ఎంత ఆదాయమో ఎంత వ్యయమో ఒక్కసారి గమనించండి. మేషరాశి వారికి 11 పాళ్ళ ఆదాయము, 6 పాళ్ళ వ్యయము. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి 5 పాళ్ళ ఆదాయము, 14 పాళ్ళ వ్యయము. మిథున రాశి వారికి 8 పాళ్ళ ఆదాయము, 11 పాళ్ళ వ్యయము. కర్కాటక రాశి వారికి 2 పాళ్ళ ఆదాయము, 11 పాళ్ళ వ్యయము. సింహరాశి వారికి 5 పాళ్ళ ఆదాయము, 5 పాళ్ళ వ్యయము. కన్యా రాశి వారికి 8 పాళ్ళ ఆదాయము, 11 పాళ్ళ వ్యయము. తులారాశి వారికి 5 పాళ్ళ ఆదాయము, 14 పాళ్ళ వ్యయము. వృశ్చిక రాశి వారికి 11 పాళ్ళ ఆదాయము, 5 పాళ్ళ వ్యయము. ధనుసు రాశి వారికి 14 పాళ్ళ ఆదాయము, 11 పాళ్ళ వ్యయము. మకర రాశి వారికి కుంభరాశి వారికి 2 పాళ్ళ ఆదాయము, 8 పాళ్ళ వ్యయము. మీన రాశి వారికి 14 పాళ్ళ ఆదాయము, 11 పాళ్ళ వ్యయము. ఈ ప్రకారంగా సర్వే సర్వత్రా అందరూ చూసుకున్నట్లయితే మనకి 87 పాళ్ళు ఆదాయము, 114 పాళ్ళు వ్యయం. అనగా ఈ సంవత్సరము డెఫిసిట్ బడ్జెట్ రాబోతున్నది. సంపాదించడం మన చేతిలో ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఖర్చు పెట్టుకోవడం మన చేతిలో ఉన్నది. ఏది అత్యవసరమో
ఏది తప్పనిసరో దానికి మాత్రమే మీరు ప్రాధాన్యత ఇస్తూ ఖర్చులు తక్కువ చేసుకొని ఆదాయం పెంచుకొని పొదుపుగా ఉండాలని సూచన చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం కొద్దిగా వ్యయం కొద్దిగా ఎక్కువ రాబోతున్నాయి కాబట్టి, ఆదాయం కన్నా వ్యయం బాగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి అందరూ కూడాను ఈ విషయాన్ని గమనించి పొదుపుగా ఉండి సాధ్యమంతో ఖర్చులు తగ్గించుకొని లగ్జరీస్ వెళ్లకుండా నెసెసిటీస్కి మాత్రమే వెళ్ళి ఏదైతే తప్పనిసరో వాటికి మాత్రమే ఖర్చులు పెడుతూ ఆనంద జీవితాన్ని పొందవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం మనకి కేవలం డబ్బు ఉంటే కాదు, ఆదాయం ఏముంటే కాదు, మనకు కావలసింది ప్రత్యేకంగా భారతీయులకు కీర్తి ప్రతిష్టలు, గౌరవం కావాలి, గౌరవప్రదంగా జీవించాలి. అది మన భారతీయుల లక్ష్యం. కాబట్టి ఈ సంవత్సరం మనకి ఎన్ని పాళ్ళు గౌరవం, ఎన్ని పాళ్ళు అవమానమో ఒక్కసారి గమనించండి. ఇది కూడా మీ రాశికి అన్వయించుకోండి. మేషరాశి వారికి 2 పాళ్ళ పూజ్యము, 4 పాళ్ళ అవమానము. వృషభ రాశి వారికి 5 పాళ్ళ పూజ్యము, 4 పాళ్ళ అవమానము. మిథున రాశి వారికి 1 పాలు పూజ్యము, 7 పాళ్ళ అవమానము. కర్కాటక రాశి వారికి 4 పాళ్ళ పూజ్యము, 7 పాళ్ళ అవమానము. సింహరాశి వారికి 7 పాళ్ళ పూజ్యము, 7 పాళ్ళ అవమానము. కన్యారాశి వారికి 3 పాళ్ళ పూజ్యము, 3 పాళ్ళ అవమానము. తులారాశి వారికి 6 పాళ్ళ పూజ్యము, 3 పాళ్ళ అవమానము. వృశ్చిక రాశి వారికి 2 పాళ్ళ పూజ్యము, 6 పాళ్ళ అవమానము. ధనుస్సు రాశి వారికి 5 పాళ్ళ పూజ్యము, 6 పాళ్ళ అవమానము. మకర రాశి వారికి 1 పాలు పూజ్యము, 2 పాళ్ళ అవమానము. కుంభరాశి వారికి 4 పాళ్ళ పూజ్యము, 2 పాళ్ళ అవమానము. మీనరాశి వారికి 7 పాళ్ళ పూజ్యము, 2 పాళ్ళ అవమానం. ఈ సంవత్సరం మనకందరికీ, భారతదేశంలో మన భారతీయులకందరికీ, ప్రత్యేకంగా మన తెలుగు వారికి అందరు కూడాను ఓవరాల్ ఎలా ఉంటుంది? 47 పాళ్ళ పూజ్యం, 47 పాళ్ళ పూజ్యం, 53 పాళ్ళ అవమానం. అంటే 6 పాళ్ళ అవమానం ఉన్నది. అది మనకి సంవత్సర పేరులోనే సూచన చేయడం జరిగింది, పరాభవనామ సంవత్సరం. కాబట్టి మనం చేసేటువంటి కార్యక్రమాలు చాలా 1-2 సార్లు ఆలోచన చేసి నిర్దిష్టమైనటువంటి అవసరమైనటువంటి ఫలితం రావాలంటే, చక్కని ఫలితం రావాలంటే 1-2 సార్లు ఆలోచన చేసి కొత్త పనులు మొదలుపెట్టండి. ఏదైతే పనులు మొదలు పెడతారో పనులపైన ఎక్కువ దృష్టి పెట్టండి. ఆధ్యాత్మిక భావన పెంపొందించుకోండి. పక్క వారి పట్ల, ఎదుటి వారి పట్ల, సమాజం పట్ల ప్రేమను పెంచండి, ప్రేమను పంచండి. తద్వారా మీరు గౌరవ స్థాయిలో ఉంటారు. మన భారతదేశం కూడాను అందరిని ప్రేమిస్తుంది. అదే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినటువంటిది, అద్దేష్ట సర్వభూతానాం మైత్రకరణ ఏవచ. మనం ఎవ్వరిని ద్వేషించనవసరం లేదు. అందరిని ప్రేమించండి, అందరి పట్ల ప్రేమగా ఉండండి. తద్వారా మీరు ప్రేమను, ఆప్యాయతని పొందండి, గౌరవాన్ని పొందండి. అది మనం చేయవలసినటువంటిది. కాబట్టి మనం అందరం కూడాను అందరి పట్ల అన్యోన్యత పెంచుకొని, ఆప్యాయత పెంచుకొని, పూర్వీకుల ద్వారా మనకు అందినటువంటి సత్ప్రవర్తనను మనం ఆచరిస్తూ, తద్వారా మన కుటుంబంలో అందరూ ఆచరించే విధంగా ప్రయత్నిస్తూ, మనం భగవంతుని ద్వారా వచ్చినటువంటి కాలస్వరూపాన్ని, పంచాంగాన్ని చక్కగా పాటిస్తూ, పంచాంగాల్లో సూచించినటువంటి అనేకమైనటువంటి సూచనలు మనం పరిగణనలోకి తీసుకొని అనుక్షణం 1 నిమిషం కూడా వృధా కాకుండా అనుక్షణము భగవత్ ఆరాధన, మనము దేశం పట్ల, రాష్ట్రం పట్ల, పక్కవారి పట్ల ప్రేమ, అనురాగం పెంచు అందరూ ఆనందంగా జీవితాన్ని కొనసాగించాలని, ఈ పరాభవ నామ సంవత్సరం మనకందరికీ సంతోషాన్ని, సుఖాన్ని, ఆనందాన్ని ఇవ్వాలని కోరుతూ, భగవంతుని యొక్క పరిపూర్ణ అనుగ్రహము, పరిపూర్ణ కృపా కటాక్షాలు అందరిపైన సంపూర్ణంగా ఉండాలని ఆకాంక్షిస్తూ,
ఆశీర్వదిస్తూ అందరూ కూడాను మరొకసారి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు శుభాభినందనలు తెలుపుతూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మయం మహీషా గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు సర్వే జనాః సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి పరిపూర్ణ అనుగ్రహ వరప్రసాదేన సమస్త ధన కనక వస్తు వాహన ధాన్య పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు సమస్త సన్మంగళాని భవంతు శుభం విజయోస్తు విజయోస్తు